కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్ గారు హాజరు కాబోతా ఉన్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆయన బీఆర్కే భవన్, ఎక్కడైతే లిబర్టీ దగ్గర ఉన్నటువంటి బూరుగుల రామకృష్ణారావు భవన్లో కమిషన్ ముందు ఆయన విచారణకు హాజరు కానున్నారు. కాళేశ్వరం ఎందుకు కట్టాల్సి వచ్చింది, కాళేశ్వరం ప్రాణహిత చేవెళ్ళని ఎందుకు రీడిజైన్ చేయాల్సి వచ్చింది, కాళేశ్వరాన్ని ఎందుకు కట్టాల్సి వచ్చింది, తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజ్ ఎందుకు మార్చాల్సి వచ్చింది, దానిపైన ఉన్నటువంటి అన్నారం కానీ సుందిల్ల కానీ ఈ బ్యారేజ్లను ఎందుకు నిర్మాణం చేయాల్సి వచ్చింది, దీని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి, ప్లస్ ఈ బ్యారేజీల నిర్మాణానికి అవసరం ఆ ప్లేస్లని ఎవరు సజెషన్ చేసిర్రు, మీ నిర్ణయమా లేకపోతే అధికారుల నిర్ణయమా, స్టడీ ఏం జరిగింది, ఇవన్నీ అంశాల గురించి కూడా చాలా క్లియర్గా కూలంకషంగా అన్నిట్లని కమిషన్ ముందు కేసీఆర్ గారు చెప్పేటువంటి అవకాశం కూడా ఉన్నది. అయితే కమిషన్ ఏమాత్రమో అవకాశం ఇచ్చినా ఆయన మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్నే కమిషన్ ముందు ప్రజెంట్ చేసేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఆయన అంటే కాళేశ్వరం ఏంటి, ఏ రకంగా తెలంగాణకు ఉపయోగపడుతుంది, దాని అనుమతులు ఏంటి, దాని వ్యవహారం ఏంటి, ఇవన్నీ కూడా కాళేశ్వరం సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాన్ని కూడా కేసీఆర్ కమిషన్ ముందు వివరించేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఒక విధంగా అంటే ఇది ఏమంటారు దీన్ని, ఒక విధంగా ఇది తెలంగాణ సమాజానికి తెలంగాణ రైతాంగానికి నీళ్లు తెచ్చినటువంటి నాయకుడికి ఒక రకంగా ఇది అవమానం. ఎందుకంటే ఇటు గోదావరి ఇటు కృష్ణ రెండు పోతా ఉన్నాయి, రెండు పారుతూ ఉన్నాయి, కానీ మనకు నీళ్లు రాలే. సమైక్య రాష్ట్రంలో 60 ఏళ్ళు మనం నీళ్లు రాక గోసవడ్డం, 60 ఏళ్ళు నీళ్లు రాక గోసవడ్డం. తెలంగాణ సమాజము తెలంగాణ రైతాంగం ప్రధానంగా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు కనపడ్డాయి. ఆ నీళ్లను తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి తెచ్చిన సందర్భంగా ఇప్పుడు ఆయనను విచారణకు కమిషన్ ముందుకు పిలవడం ఒక రకంగా అవమానకరం. ఇది కేసీఆర్కి అవమానం కాదు, కేసీఆర్ నీళ్ళు ఇచ్చినటువంటి రైతాంగానికి అవమానం, రైతులకు అవమానం. సో నిజంగా కూడా అంటే ఎవరైనా మంచి పనో లేకపోతే ఇలాంటి కార్యక్రమం చేయాలంటే ఇక భవిష్యత్తులో ఎవరు కూడా ముందుకు రాకుండా ఉండేటువంటి విధంగా కూడా ఇట్లాంటి వ్యవహారం నడుస్తూ ఉంది. ఏదేమైనా ఇంకొకటి క్లారిటీ కూడా ఉంది, ఇంకొకటి అంటే ఇదొక మంచి పరిణామం అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే కేసీఆర్ ఒకసారి అక్కడికి వెళ్ళి వాస్తవాలు చెప్పిన తర్వాత రేపు కమిషన్ రిపోర్ట్ తర్వాత అందులో ఏం తేలుతుందో సమాజం కూడా తెలుసుకుంటుంది. దాంతోపాటు మనం ఒక 2 రోజుల నుంచి చెప్తా ఉన్నాం, ఒక 2 డేస్ నుంచి చెప్తా ఉన్నాం, ఈ వ్యవహారం మొత్తంలో కాళేశ్వరం కమిషన్ ఏర్పాటైన కానుంచి ఇప్పటిదాకా సుదీర్ఘంగా మనం చర్చించుకోవడానికి ఏంటి కాళేశ్వరము, ఏంది గోదావరి జలాలు, ఏంది ప్రాణహిత జలాలు, మనకు నీళ్ళు ఎక్కడున్నాయి, మనం ఏ రకంగా నీళ్లు వాడుకోవాలి, ఇవన్నీ అంశాల మీద సుదీర్ఘంగా దాదాపు 1 సంవత్సర కాలం పాటు చర్చించుకోవడానికి తెలంగాణ సమాజానికి అవకాశం దొరికింది. ఇది కూడా ఒక ఇంతకు మంచిదే. నీళ్ళ సోయి కలుగుతూ ఉంది ఇప్పుడిప్పుడే తెలంగాణ సమాజానికి. సో కాబట్టి ఇది కూడా ఒక ఇంతకు మంచిదే అని చెప్పేసి మనం అనుకోవాలి. ఆయన రాష్ట్రానికి 2 పర్యాయాలు 10 సంవత్సరాల పాటు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పటికీ ఇవాళ ఒక కమిషన్ ముందుకి విచారణకి వెళ్ళి హాజరవ్వడము, ఆయన ఈ విషయాలను చెప్పడం కూడా కొన్ని రేపటి నాడు కాళేశ్వరం మీద వస్తున్నటువంటి ఈ విమర్శలు కానీ ఈ మొత్తం వ్యవహారంలో దానికి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇలా 11 గంటల ప్రాంతంలో 11 గంటలకు కమిషన్ ముందుకు వెళ్తారు. మరి అయితే ఇక్కడ 2 రకాలుగా విచారించేటువంటి అవకాశం ఉన్నది. అంటే ఆయన ఒప్పుకుంటేనేమో ఓపెన్ కోర్టులో విచారణ జరుగుతుంది, అంటే డైరెక్ట్గా నేరుగా వారు అడుగుతారు, కేసీఆర్ గారు సమాధానం చెప్తారు. జస్టిస్ పిసి ఘోష్ గారు ఆయనకున్నటువంటి అనుమానాలు, ఆయనకున్నటువంటి ప్రశ్నలు అవన్నీ అడుగుతాడు, దానికి కేసీఆర్ గారు సమాధానం చెప్తారు, వీటిని నివృత్తి చేసేటువంటి అవకాశము ఉంటుంది. మరి అలా అడుగుతారా, లేదనుకుంటే కేసీఆర్ గారు దానికి బహిరంగ కోర్టుకి ఓపెన్ కోర్టుకి ఒప్పుకోకపోతే కెమెరా ముందు చెప్పేటందుకు అవకాశం కల్పిస్తేందుకు కూడా 2 రకాలుగా ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తూ ఉంది. దాంతోపాటు మరొక వైపు యావత్ తెలంగాణ నలుమూలల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలే కాదు రైతాంగం కూడా కదిలి వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. బీఆర్కే భవన్ కానీ లేకపోతే హైదరాబాదు ప్రాంతాల్లో కేసీఆర్ వస్తుంటే కేసీఆర్ కంటే ముందే ఆ పరిసర ప్రాంతాల్లో మొత్తము పోలీసు ఏమంటారు ఈ రైతులు కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ భారీగా చేరుకున్నటువంటి అవకాశం కనపడతా ఉంది. సో ఎందుకంటే నీళ్ళు ఇచ్చినటువంటి నాయకుడిని విచారణ పేరుతోటి ఇబ్బందులు పెడుతున్నారన్నటువంటి వ్యవహారం కూడా ప్రజల్లో బలంగా పోతా ఉంది కాబట్టి ఆ రకంగా కూడా వచ్చేటువంటి అవకాశము కనపడతా ఉంది.